హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రవిత డైరీస్. ఈరోజు వచ్చేసి నేనైతే చూపిస్తున్నాను కదా, ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్ళ. నేనైతే ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళకైతే వెళ్ళాను. ఈ ఉయ్యూరు ఎక్కడో వచ్చేసి కాదు, మన కృష్ణా జిల్లా ఉయ్యూరు అనమాట. చాలామందికి ఉయ్యూరు వీరమ్మ తల్లి గురించి అయితే ఉయ్యూరు అనగానే మన వీరమ్మ తల్లి గుర్తొస్తారన్నమాట. మ్యాక్సిమం ఉయ్యూరు వీరమ్మ తల్లి అందరికీ తెలుసు. వచ్చేసి 15 రోజులైతే చేయండి. చాలా అంగరంగ వైభవంగా ఉంటాయి అన్నమాట ఆ 15 రోజులు. ఫస్ట్ రోజు వచ్చేసి అమ్మవారి ఆ రోజే అత్తారింటి నుంచి గుడిలోకి తీసుకొస్తారు. సో ఎదురు దీపాలని తీసుకెళ్తారు అనమాట. అమ్మవారిని ఆహ్వానిస్తూ ఎదురు దీపాలు తీసుకెళ్తారు. అండ్ అలాగే మన వీరమ్మ తల్లి గురించి చెప్పుకోవాలి అంటే చాలా ఏమి కోరికలు తీర్చుకున్నా ఎంతో నమ్మకంగా వస్తూ ఉంటారు భక్తులు. కోరికలు తీర్చే తల్లి అని. నేనైతే ఎవ్రీ ఇయర్ వెళ్తాను. నాకు తెలిసిన వీరమ్మ తల్లి గురించి తెలిసిన కాడి నుంచి నేను ప్రతి ఇయర్ వెళ్తాను అనమాట. అండ్ అలాగే వీరమ్మ తల్లి వచ్చేసి చూస్తున్నారు కదా, ఆ గుడి అనమాట. మొత్తం తిరునాళ్ళకైతే ఇలా రోడ్ల మీద చాలా అన్ని అరేంజ్మెంట్స్ అంటే చాలా బాగా పెడతారు. చూడండి ఎలా ఉందో. అండ్ అలాగే నేనైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాను అనమాట. నేను వీరమ్మ తల్లికి గురించి అయితే నేను వెళ్ళినప్పుడు ఖాళీగానే ఉంది, అంత రష్ అయితే ఏమీ లేదు. సో నేను లాస్ట్ 3 డేస్లో వెళ్ళాను. అండ్ అలాగే వీరమ్మ తల్లి గురించి అయితే వీరమ్మ తల్లికి అయితే 12వ రోజు సద్దిబండి అని అంటారండి. అప్పుడైతే అంటే ఒక పెళ్ళి కాని వాళ్ళు అలా ఉంటారు కదా, అరటి పళ్ళు కానీ ఏమన్నా అదే కాయలు ఏమన్నా విసిరేస్తూ ఉంటారు. అలా జరుగుతూ ఉండిద్ది. సో అది కూడా మన వీరమ్మ తల్లి అయితే ఖచ్చితంగా నెరవేరుస్తారు అని చెప్తారు. నేనైతే విన్నాను ఒక చోట. వీరమ్మ తల్లి గుడి వెనకాల మన ఇందాక చూపించే కదా చెరువు, అది వీరమ్మ తల్లి చెరువే అనమాట. సో ఏంటంటే వీరమ్మ తల్లి దర్శించుకోవాలంటే పిల్లలు ఎవరైతే లేరో వాళ్ళకి అయితే ఖచ్చితంగా వీరమ్మ తల్లి ఏం చేస్తారు అంటే, వాళ్ళు అక్కడ వీరమ్మ తల్లి చెరువులో స్నానం చేసి వచ్చి తెల్లటి చీర కట్టుకుని అక్కడ స్నానం చేసి గుడి వెనకాల వాళ్ళు పడుకుంటారండి. అంటే ఒక్క బార్లుగా ఇలా పడుకుని వాళ్ళ మీద ఆ వీరమ్మ తల్లి కల్లోకి వస్తారనమాట. అంటే మీకు పిల్లలు పుడతారంటే కాయలు కానీ పువ్వులు కానీ విసిరేస్తారంట, ఆ కల్లోకి వచ్చి చెప్తారంట. అండ్ అలాగే అలా వాళ్ళు నిద్రలోకి వెళ్ళినాక అప్పుడు వీరమ్మ తల్లి కల్లోకి వస్తారంట. అక్కడ పడుకున్న అందరి మీద అందరూ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా కుంకుమ పసుపు వేస్తూ ఉంటారనమాట. ఖచ్చితంగా వీరమ్మ తల్లి కల్లోకి వస్తారంట, చెప్తారంట. నేనైతే ఒకళ్ళ దగ్గర అయితే విన్నాను, వీరమ్మ తల్లి కల్లోకి వచ్చారు కానీ నాకు సరిగ్గా అర్థం కాలేదని మళ్ళీ ఆవిడ వెళ్ళిందంట, మళ్ళీ స్నానం చేసి వచ్చిందంట, మళ్ళీ పడుకుందంట. మళ్ళీ అప్పుడు ఏదో వేరేలాగా వచ్చింది, నాకు అర్థం కాలేదని మళ్ళీ పడుకుందంట. 3 సార్లు చేస్తే లాస్ట్కి ఇన్నిసార్లు ఇలా పడుకుంటావు, ఇలా చేస్తావు, నీకు ఆల్రెడీ నీకు ముందే చూపించాను కదా అని కొట్టిందంట చెంప మీద. అలా కల్లోనే అలా చేశారంట వీరమ్మ తల్లి. నేనైతే నమ్మలేకపోయాను. వాళ్ళకైతే ఇప్పుడు 2 పిల్లలంట. అండ్ అలాగే చాలా గొప్ప తల్లి. ఎక్కడో వేల మంది వస్తారనమాట వీరమ్మ తల్లి దర్శనం కోసం. అయితే నేనైతే ప్రతి ఇయర్ వెళ్తాను. నాకు తెలిసిన దగ్గర నుంచి అయితే నేను 4 ఇయర్స్ నుంచి వెళ్తున్నాను. ఖచ్చితంగా నేను వీరమ్మ తల్లిని దర్శించుకునే వస్తానన్నమాట 4 ఇయర్స్లో ప్రతి తిరునాళ్ళ టైంలో. అండ్ అలాగే వీరమ్మ తల్లికి అయితే చాలా గొప్ప కథ ఉంది. ఇప్పుడుదే కాదు, ఎప్పుడు మన 500 చరిత్రే ఉంది వీరమ్మ తల్లికి గురించి అయితే. అండ్ చూస్తున్నారు కదా, ఇలా గుడి చుట్టూరు ఇలా కట్టేస్తారు తిరునాళ్ళకైతే. అంటే ప్రజలు వస్తూ ఉంటారు కదా, సో ఇలా కర్రలతో ఇలా చుట్టూరు కట్టేస్తారు. చూడండి, కొంతమంది ఏంటంటే వీరమ్మ తల్లికి మొక్కులు ఉంటాయి కదా, అంటే నేను గుర్రపోతుని సాధించుకోవడం అలా తీసుకొస్తూ ఉంటారు. డ్రమ్స్ వాయించుకుంటా
వీరమ్మ తల్లిని మొక్కులు ఏమైతే అనుకుంటారో అవి తీర్చుకుంటారనమాట అక్కడ. చూడండి జనాలు అయితే చాలామంది వచ్చారు ఈవినింగ్ టైంని. మనము వీరమ్మ తల్లికి ఇలా ప్రసాదం రూపంలో ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పొయ్యి మీద వీళ్ళు కమిటీ వాళ్ళే ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తారండి పొయ్యి కూడా. అక్కడ మనము తల్లికి ప్రసాదం పాలన్నం పొంగించుకొని ఇంకా తల్లికి మనం తీసుకెళ్ళొచ్చు అనమాట. అలా కూడా ఉంది. సో చూడండి ఎంత ఇలా తిరణాలు కదా. సో చాలా అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఇక్కడ. చూస్తున్నారు కదా బొమ్మలని అన్నీ చాలా చాలా అయితే బాగుంది అరేంజ్మెంట్స్ కూడా. ఇక్కడ జాతక వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా వచ్చారు. సో చూడండి డ్రమ్స్ వాయిచ్చు తీసుకెళ్తూ ఉంటారు వీరమ్మ తల్లికి. అండ్ అలాగే ఇప్పుడే కాదు ఏ ఇయర్ అయినా ఎవ్రీ ఇయర్ చాలా అంటే చాలా బాగా జరిగిద్దని వీరమ్మ తల్లి తిరణాలు అయితే. నేను ఎప్పుడైతే చాలా నమ్ముతాను వీరమ్మని అయితే. అలా చూస్తున్నారు కదా, నేను ప్రసాదం కూడా తీసేసుకున్నాను. సో ఈవినింగ్ టైం సరే అని ఇంకా అలా ఈవినింగ్ టైం కూడా చూద్దామని ఇంకా ఉన్నాను అలా. చూడండి ఈవినింగ్ అయితే చాలా అయితే కొంచెం లైటింగ్ అలా వేసి చాలామంది వస్తారు ఈవినింగ్ టైం. బాగా రష్ అయితే ఉంది చూడండి. లైటింగ్ ఎలా వేసారో. మనం వీరమ్మ తల్లిని దర్శించుకోవడం కులం మతం అసలు ఏమి ఉండదండి. క్రిస్టియన్స్ అయినా వస్తారు, మన ముస్లిమ్స్ కూడా నేను చూసాను మొన్న గుడికి వెళ్ళినప్పుడు ముస్లిమ్స్ కూడా వచ్చారు వీరమ్మ తల్లి దర్శించుకోవడానికి. చాలా గొప్పగా చాలా తల్లి దగ్గర మనం ఏమైతే చెప్పుకున్నామో అది ఖచ్చితంగా తీరుతాయి. సో నేనైతే చాలా చూసాను, 2 ఇయర్స్లో చూసాను. అండ్ అలాగే చూడండి ఈవినింగ్ టైం అనమాట. చూడండి అసలు చాలా అరేంజ్మెంట్స్ అయితే ఇంకా 15 days ఇంకా రోడ్ అంతా బ్లాక్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది వీరమ్మ తల్లి తిరునాళ్ళు అయితే. చాలా కట్టుబాట్లతో బాగా చేస్తారు. అండ్ అలాగే ముందుగా వీరమ్మ తల్లికి పసుపు కుంకుమ సారా మొత్తం మన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచే వస్తుంది అనమాట. బాగా చేస్తారు. సో మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ అలాగే సబ్స్క్రైబ్ అండి. మన వీరమ్మ తల్లి గురించి నేను నెక్స్ట్ వీడియో కూడా పెడతాను. అండ్ అలాగే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.